ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు గారు. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. గరికపాటి ప్రవచనాలు ఎంత సుతిమెత్తగా ఉంటాయో, ఎంత సెటైరికల్గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుత తరానికి ఆయన చెప్పే మాటలు, సూక్తులు, ప్రవచనాలు బాగా వంట పట్టించుకుంటున్నారని చెప్పాలి. ట్రెండింగ్లో ఉండే టాపిక్లని, వాటికి పురాణాలని కలిపి మిక్స్ చేసి ఆయన ఎన్నో రకరకాల విషయాలని, మంచి మాటలని చాలా చమత్కారంగా, చాలా వ్యంగ్యంగా, చాలా హాస్యం పుట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎన్నో రకరకాల ప్రవచనాలని, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని కూడా వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న సంఘటనలతో కలిపి ఆయన చెప్తూ ఉంటారు. అందుకే గరికపాటి గారు ఆయన ప్రవచనాలకి పెట్టింది పేరుగా మంచి కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి. మరి అలాంటి గరికపాటికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కూడా సోషల్ మీడియాల కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే గరికపాటి నరసింహారావు గారికి సంబంధించిన ఇంకొక విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉగాది పండుగ సంబరాల్లో భాగంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాలలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా ఆ ప్రోగ్రాంకి ప్రత్యేక అతిథిగా ఆధ్యాత్మికవేత్త అయిన గరికపాటి వెంకటేశ్వరరావు గారిని కూడా పిలవడం జరిగింది. ఇక ఆయన ఎప్పటి మాదిరిగానే ఆయన పద్ధతిలో ఆధ్యాత్మిక విషయాల గురించి, ఉగాది పండుగ విషయాల గురించి, విశేషాల గురించి మాట్లాడుతూ ఆయన మహాభారతంతో మొదలుపెట్టారు. ఇక మహాభారతంలోని అర్జునుడి పాత్ర గురించి, శ్రీకృష్ణుడి పాత్ర గురించి మాట్లాడుతూ, శ్రీకృష్ణుడిలా ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు గారే అంటూ, ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అందుకే ఆయన మాత్రమే శ్రీకృష్ణులాగా కనపడ్డాడని, అలా శ్రీకృష్ణుడిలాగా నటించడం మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి లాంటి జీవితం కూడా గడపడం చాలా కష్టం అంటూ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి పాత్ర గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి, ఇంకొకసారి రాజకీయ విషయాల గురించి కూడా మాట్లాడారు. ఓ తెలుగు వ్యక్తిగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాజకీయాల్లో, అలా రాణించిన వాడల్లో అప్పట్లో అంటే అది నందమూరి తారక రామారావు గారే అని చెప్పుకురావడం మాత్రమే కాదు, ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను గుళ్ళో కూర్చొని రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ నేను ధర్మం వైపే ఉంటాను. నాకు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంతగా ధర్మం వైపు నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారే అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక ఆయన చెప్పుకొస్తూ, చిత్తశుద్ధి గనక ఉంటే దైవం కూడా సహకరిస్తాడు. సరిగ్గా దానికి సరైన ఉదాహరణే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సీట్లతోనే ఆయన సంతృప్తి పడి, ఆయనకి 23 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఆయన కేవలం గెలుపు కోసమే ఆశించాడు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎలా అని ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ఏ రోజు ఆయనకి ఎన్ని సీట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు. అందుకే ఇప్పటికీ కూడా ఆయన పనిచేస్తున్న తీరు కావచ్చు, ఆయన చేపడుతున్న విధి విధానాలు, ఆయన కార్యకలాపాలు అన్నీ ఆయన చిత్తశుద్ధితో చేస్తున్నాడు. అందుకే ప్రతి చోట ఆయనకి విజయమే వరిస్తోంది. ఈ ఉగాది రోజున, ఈ విశ్వావసునామ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి అన్నింటా విజయం చేకూరాలని, ఆయన చేపట్టే కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని నాకు బాగా అనిపిస్తుంది. ఆయన కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలలా ఇప్పటికే వ్యాప్తి చెందాయి. ఇంకా గొప్ప వ్యక్తి అవుతాడు. ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఓ నాయకుడిగా ప్రజలందరూ కొనియాడతారు అంటూ, గుళ్ళో కూర్చొని నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను అంటే నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, కేవలం నేను ధర్మం వైపే ఉన్నాను, అందుకే ధర్మం గురించే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారిలో నాకు ధర్మం కనపడుతుంది అంటూ మొట్టమొదటిసారిగా ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఆధ్యాత్మిక విషయాల గురించి, ఈ వ్యక్తిగత జీవిత విషయాలను జోడించి ఎన్నో రకరకాల విషయాలని ఆయన చెలోక్తులతో, ఆయన వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతూ ఉండే గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.